బాక్స్ ఆఫీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లోనే 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపు కూడా కలెక్షన్స్ పెరగడానికి తోడ్పడింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఉండడంతో ఓజీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకి భారీ షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సక్సెస్ఫుల్ గా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ల హైక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్లలో పెరిగిన ధరలకు టికెట్లు విక్రయించడానికి ఓ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయల మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. అయితే ఇప్పుడు అదే తెలంగాణ సర్కార్ ఓజీ మూవీ టీమ్ కి భారీ షాక్ ఇచ్చింది. గతంలో టికెట్ ధరల పెంపునకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేట్స్ పెంపుకు రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సోమవారం ఓ జీవోను విడుదల చేసింది. సినిమా టికెట్ రేట్స్ హైక్స్ ను ఇటీవల తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని జీవోలో పేర్కొంది. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఓజీ సినిమాకి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బర్ల మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం టికెట్ రేట్లకు సంబంధించిన జీవోని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తాము ఇచ్చిన టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇకపై కేవలం సాధారణ రేట్లకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే సామాన్య ప్రేక్షకులకు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు తగ్గడంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్స్ కు రావచ్చని, ఇది చివరికి సినిమాకే లాభమవుతుందని అటు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఓజీకి టికెట్ రేట్ల తగ్గింపు కొత్త మలుపును తీసుకొచ్చింది. ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకొని మరికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓజీ సినిమా కలెక్షన్స్ పై పూర్తి స్థాయిలో దెబ్బ పడుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలై 5 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 200 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 80% వసూళ్లను ఇప్పటికే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే పవన్ ముందు భారీ టార్గెటే ఉంది. సుమారు 300 కోట్ల కలెక్షన్లు రాబడితేనే ఓజీ బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా మరో 100 కోట్లు వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 100 కోట్లు రాబట్టడం అంటే కొంత కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే దసరా సెలవులు ఉన్నా కూడా ఓజీకి పోటీగా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా మూవీ. దీంతో ఈ సినిమా ఓజీ కలెక్షన్స్ కి బ్రేక్ ఇస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కాంతారాకి పోటీగా నిలిచి ఓజీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి.